Guys, welcome to our ఛానల్ RSP12 అఫీషియల్. సో గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి కాళేశ్వరం పోయినాం అనమాట. మా నాని మా తాత తోటి బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా అయితే గోదావరి కాడికి వచ్చినాం అనమాట. గోదావరిలో స్నానాలు చేయాలి కాబట్టి సో మనకైతే బస్ స్టాండ్ నుంచి ఇంకా గోదావరికి ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ గోదావరి నుంచి టెంపుల్స్కి కూడా ఆటోలు అనేటివి అవైలబుల్ ఉన్నాయి. మనము బై వాక్ వెళ్ళొచ్చు అండ్ ఆటోలో కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఆటోలో గోదావరి స్నానంకి అయితే వచ్చినాం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్. గోదావరి మొత్తం ఎలా ఉంది, బీచ్ కాళేశ్వరం బీచ్ కూడా కనిపిస్తుంది, చూసేయండి. మొత్తం టెంపుల్ బ్లాగ్ కూడా ఉంటుంది ఇందులోనే. టెంపుల్ కూడా ఎట్లా ఉంది ఏంది అని కూడా చూసేయండి మొత్తం. నడండి వస్తున్నాం. హలో, బట్ ఓకు తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ఊడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. మునుగు నేనేం చేయ మునుగు గిట్రాలి గిట్రాలి బేట మునుగు ఓకే. గోదావరి స్నానం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆటోలో మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆటోలో అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే కాళేశ్వరం టెంపుల్ శివాలయం అన్నమాట. కానీ మస్తు ఉంటుంది అసలు. మీరు కూడా విజిట్ అవ్వండి ఈ టెంపుల్ని. ఎంత పీస్ఫుల్ టెంపుల్ అంటే చాలా పీస్ఫుల్ టెంపుల్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ ఆలయంలో అయితే ఒకే పానపట్టం మీద 2 శివలింగాలు అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి ముక్తేశ్వర లింగం, ఇంకొకటేమో యమధర్మరాజు లింగం. ఈ 2 లింగాలు అయితే ఉంటాయి అన్నమాట. కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే టెంపుల్ అంత పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా విజిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్. సో మొత్తం చూసేయండి. టెంపుల్ నేను మొత్తం చూపిస్తాను. ఒకవేళ అవైలబుల్ అయితే లోపల గర్భగుడిలో కూడా చూపిస్తాను మీకు దేవుణ్ణి. నీ పాద సేవలు నిరతం నను చేయని నిలువరించకయ్యా నన్ను నీలుడా నా నీలకంఠుడా, నీలుడా నా నీలకంఠుడా.
ఆర్తెప్పుడు తీరుతుంది ఈశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా హరుంహరా. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే మరి గంగా జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే ఆవు పాలన లేక దూడల ఎంగిల్లంటున్నావు శంభో. ఓహో గట్టిగా అది సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. నీవు లేకలేదట ఆది యోగి నీవే ఆది అంతమన్నిట నీదే నీదే నీదట నీది కానిదేదట నీలకంఠ నిఖిలమంత నీలట చల్లని కొండల్ల ఉండే నల్లని కండలోడ తెల్లని బూడిదల నిండ కపాల దండలోడ శంకర శశిధర రాజ రాజేశ్వర నీవే నీవే నీవట నీవు లేకలేదట ఆది యోగి నీవే ఆది అంతమన్నిట నీదే నీదే నీదట నీది కా. సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మొత్తం టెంపుల్ని అయితే విజిట్ చేసాము. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్, చాలా 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 బాగుందన్నమాట. సో మీరు కూడా వచ్చి విజిట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.